భగవంతుడి ఆశీస్సులు ఒక్క పార్టీకి ఉండవు, అందరికీ ఉండాలి, అందరికీ ఉంటాయనే కోరుకుంటున్నాం. ఇది ప్రత్యేకించి కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. దాంతో మా ఇంటిలో వెళ్ళిపో మా దైవం. ఈ దర్శనానికి వచ్చినప్పుడు కోరికగా అడిగారు, మాకు ఇక్కడ కొంత సౌకర్యాలు కావాలి, టీటీడీ నుంచి రిలీజ్ చేయమని. స్వామివారి ఆశీస్సులతోటి చేయగలిగాం. దీనికి టీటీడీ బోర్డు చైర్మన్ కానీ, జేఈఓ కానీ, ఈవో అందరూ కూడా కన్సర్న్ మన టీటీడీ బోర్డు సభ్యులు అందరూ కూడా కృషి చేశాం. అందరూ కృషి స్వామివారి ఆశీస్సులు ఈ రోజున చేయడానికి 39 కోట్ల రూపాయలు 70 లక్షలు ఇవ్వడానికి కుదిరింది. అలాగే భవిష్యత్తులో కూడా నా కోరిక స్వామివారి కొండగట్టు చుట్టూ గిరి ప్రదక్షిణ గురించి మన మంత్రి గారు అడిగారు. దానికి కూడా సహకారం అందిస్తాను. అలాగే ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులందరికీ, ఈవోలందరికీ, పూజారులు, పురోహితులకు ధన్యవాదాలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, వారికి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను స్వామివారి ముందు ఇంకో సందర్భంలో మాట్లాడు. సాగరించబోతుంది తెలంగాణ డెవలప్మెంట్.